అది యాక్చువల్‌గా నేను ఏజ్‌లో అంటే ఎండింగ్ టైమ్‌లో ఉన్నాననమాట. నేనింకా ఉండలేనేమో, లైఫ్ అనేది ఎండింగ్ అయిపోతుందేమో అనుకున్నాను. కానీ నేను ఒకటే నమ్ముతానండి. నా లైఫ్ నాకు ఇంపార్టెంట్ కాబట్టి, నాకు పిల్లలున్నారు. ఒక భార్య ఉంది. అంటే కట్టుకున్న భార్య, ఇద్దరు పిల్లలున్నారండి. వాళ్ళకి నేను ఇచ్చేటువంటి లైఫ్ అనేది భగవంతుడి చేతిలో నేను ఇవ్వడం జరిగిందండి. నా లైఫ్ కొంచెం పొడిగించమని. ఆ లైఫ్ అంటే డాక్టర్లు గూడా వాళ్ళు ఏమీ కూడా రిజల్ట్ ఇవ్వలేకపోయారండి. ఆ టైంలో నాకొచ్చినటువంటి ఒక మంచి సపోర్ట్ దేవుడి ద్వారా వచ్చిందండి. ఈరోజు మీతో నేను లైవ్ ఇచ్చినందుకు కారణం అదే అండి. దాని ఒక చెప్పలేమనండి. అది ఆ మిరకిల్ ఎలా ఉంటుందంటే, ఈరోజు నేను లైఫ్ నాకు మళ్ళీ రీజనరేట్ అయిందనమాట. అంటే డాక్టర్లు కూడా నిర్ధారించలేనటువంటి జీవితాన్ని భగవంతుడు నిర్దేశించి నాకు మళ్ళీ పునర్జన్మ ప్రసాదించాడు. అందుకనే నేను ఇంత ప్రగాఢంగా, విశ్వాసంగా భగవంతుని నమ్మాలి. జ నమ్మకపోతే ఏమనేది అది మీ యొక్క విజ్ఞతకు వదిలేస్తున్నాము. నేను నమ్మడం ద్వారా నా జరిగిన మిరకిల్ అంటే నాకు మళ్ళీ పునర్జన్మ ఇవ్వడం ద్వారా నేను మీ ముందు లైవ్ ఇస్తున్నానండి.